బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్ల పరంగా అంచనాలను అందుకోవడంలో విఫలమైన విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్ సినిమా కలెక్షన్ల పరంగా అంచనాలను అందుకోకపోవడంతో రెండవ రోజు ఎలాగైనా మంచి గ్రోత్ ను చూపించాల్సిన అవసరంతో బరిలోకి దిగినప్పటికీ మరోసారి ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఏమాత్రం బిజినెస్ కు న్యాయం చేసే విధంగా అయితే హోల్డ్ ను చూపించడం లేదు ఈ సినిమా. అన్ని చోట్ల కూడా టికెట్ సేల్స్ లో భారీ గ్రోత్ ను చూపించాల్సిన అవసరం ఉన్నప్పటికీ మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ లో మొదటి రోజుతో పోల్చితే 35 to 40% రేంజ్ లో అయితే డ్రాప్స్ అయితే కనిపిస్తూ ఉండటంతో రెండవ రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా అటు ఇటుగా అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2.2 కోట్ల నుండి 2.4 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉంది. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే ఈ లెక్క ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా సాధించాల్సిన బిజినెస్ దృష్ట్యా ఈ కలెక్షన్స్ మినిమం సరిపోవనే చెప్పాలి. మినిమం 5 కోట్లకు పైగానైనా షేర్ ను రెండవ రోజు సినిమా సాధించాల్సిన అవసరం ఉంది. ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే రెండవ రోజు వరల్డ్ వైడ్ గా 3 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను సినిమా అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉండటంతో రిమార్కబుల్ లాంగ్ రన్ ను దక్కించుకుంటే తప్పితే సినిమా బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి వెళ్లడం కూడా కష్టంగానే ఉంది ప్రస్తుతం సినిమా ఉన్న పరిస్థితిని చూస్తూ ఉంటే. మరి ఓవరాల్ గా సినిమా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కల్లో ఏమైనా మ్యాజిక్ ను చూపించి ఈ ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోయే కలెక్షన్లను సాధిస్తుందో లేదో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.